హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఈరోజు రెసిపీ వచ్చేసి డామినో స్టైల్లో చీజీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయ్యే రెసిపీ అండి. తప్పకుండా చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి నేను ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ బటర్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ బటర్ సరిపోతుంది. బటర్ ఒక బౌల్లోకి తీసుకొని, అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ అనేది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ మన ఛానల్లో చిల్లీ ఫ్లేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించాను, చూడండి. 1/2 టీ స్పూన్ ఆర్గానో, 1/2 టీ స్పూన్ పిజ్జా సీజనింగ్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. అలాగే చాప్డ్ కొరియాండర్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఇలా సీజనింగ్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈరోజు వచ్చేసి బేకింగ్ ఎసెన్షియల్స్ చూపించాను కదా బిగినర్స్కి. ఇవాళ పార్ట్ 2 వీడియో నేను పోస్ట్ చేయబోతున్నాను. వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకున్నానండి. క్రష్ చేసి ఇందులో వేసాను. అంటే నేను దంచుకొని వేసాను, లేదా మీరు గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన బటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకుందాం. ఒక బ్రెడ్ స్లైస్ మీద చీజ్ వేసుకోవాలి. మీరు చీజ్ స్లైస్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకొక బ్రెడ్ మీద బటర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అంటున్నాం కాబట్టి గార్లిక్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. గార్లిక్ ప్లస్ బటర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అండ్ స్మెల్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పైన కూడా మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ అప్లై చేసిన వైపు మనం ఫస్ట్ కాల్చుకుంటాము. ఇలా బ్రెడ్ స్లైసెస్ అనేది రెడీ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో మనం బటర్ అప్లై చేసాం కదా, దాన్ని అలా టర్న్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం బటర్ అనేది అప్లై చేయాలి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. బా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది టొమాటో సాస్తో కానీ లేకపోతే మయోనీస్ సాస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూసేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినా కూడా చెప్పండి, ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.